మీరు ఇవాళ చూస్తుంది ఫెరారీస్, లగ్జరీ వాచెస్, లావిష్ లైఫ్ స్టైల్, ఐపీఎల్ ట్రోఫీస్, వరల్డ్ కప్ మెడల్స్. కానీ ఒక టైంలో హార్దిక్ పాండ్యా మరియు కృణాల్ పాండ్యా దగ్గర మ్యాగీ ప్యాకెట్స్ తప్ప ఇంకేం లేవు. ఇవాళ వీళ్ళిద్దరు ఇండియన్ క్రికెట్లో స్టార్స్. కానీ ఆ సక్సెస్ స్టోరీలో బిగ్గెస్ట్ హీరో హార్దిక్ కాదు, కృణాల్ కాదు. నిజానికి ఈ స్టోరీలో బిగ్గెస్ట్ హీరో ఎవరో చాలా మందికి తెలియదు. మరి ఆ మ్యాగీ ప్యాకెట్స్ నుంచి ఇండియన్ స్టార్స్గా ఎలా మారారు? ఆ స్టోరీ ఏంటి? లెట్స్ గెట్ ఇంటు ఇట్. హార్దిక్ పాండ్యా మరియు కృణాల్ పాండ్యా ఇవాళ ఇండియన్ క్రికెట్లో బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీస్లో ఒకటి. కానీ ఒక టైంలో వాళ్ళ దగ్గర డ్రీమ్స్ తప్ప ఇంకేం లేవు. వాళ్ళ ఫ్యామిలీ సూరత్లో ఉండేది, లైఫ్ డీసెంట్గా నడుస్తుంది. కానీ ఇద్దరు బ్రదర్స్ క్రికెట్ మీద చూపించిన ప్యాషన్ వాళ్ళ లైఫ్ని పూర్తిగా మార్చేసి డిసిషన్కి దారితీసింది. ఫ్యామిలీ మొత్తం వడోదరాకి షిఫ్ట్ అయింది. రీజన్ ఒక్కటే, బెటర్ క్రికెట్ ఫెసిలిటీస్. బయట నుంచి చూస్తే సింపుల్ డిసిషన్ లాగా అనిపించింది, కానీ ఆ డిసిషన్ వెనక పెద్ద రిస్క్ ఉండింది. కొత్త సిటీ, కొత్త లైఫ్, ఫైనాన్షియల్ అన్సర్టనిటీ. కానీ ఒక్క నమ్మకం మాత్రం ఉండింది, ఈ ఇద్దరు బ్రదర్స్ ఏదో ఒకటి సాధిస్తారని. వడోదరాకి వచ్చిన తర్వాత ఫ్యామిలీ గౌరాలో ఒక రెంటెడ్ అపార్ట్మెంట్లో ఉండేది. మనీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. సెకండ్ హ్యాండ్ కార్లో అకాడమీకి వెళ్ళేవాళ్ళు. కొన్ని రోజులైతే మ్యాగీ న్యూడిల్స్ తప్ప వేరే ఆప్షన్ కూడా ఉండేది కాదు. అవును, ఇది విన్నది కరెక్టే. హార్దిక్ పాండ్యా మరియు కృణాల్ దాదాపు 3 సంవత్సరాలు మ్యాగీతో సర్వైవ్ అయ్యారు. కానీ ఆ కష్టాల మధ్యలో కూడా ఒక్క విషయం మాత్రం మారలేదు, క్రికెట్ మీద ప్రేమ. ఫార్మర్ ఇండియన్ వికెట్ కీపర్ కిరణ్ మోరే అయితే ఇద్దరు టాలెంట్ని గుర్తించి అకాడమీ ఫీజు కూడా వేవ్ చేశారు. అది పాండ్యా ఫ్యామిలీకి పెద్ద సపోర్ట్ కింద నిలిచింది. కానీ క్రికెట్ ఆడాలంటే టాలెంట్ సరిపోదు, ఎక్విప్మెంట్ కావాలి, ట్రావెల్ కావాలి, ప్రాక్టీస్ కావాలి. అందుకనే టీనేజ్లోనే హార్దిక్ గుజరాత్లో టెన్నిస్ బాల్ టోర్నమెంట్స్ ఆడటం స్టార్ట్ చేశాడు. ట్రక్స్ ఎక్కుకుంటూ విలేజ్కి వెళ్ళాడు. మ్యాచ్కి 400 to 500 రూపీస్ సంపాదించాడు. ఆ డబ్బులు ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, క్రికెట్ కిట్స్ కోసం. ప్రతి బ్యాటు, ప్రతి గ్లవ్, ప్రతి ప్యాడ్ వెనుక సాక్రిఫైస్ ఉండేది. అదే టైంలో కృణాల్ కూడా డొమెస్టిక్ క్రికెట్లో ఆపర్చునిటీస్ కోసం ఫైట్ చేసేవాడు. ఇద్దరు బ్రదర్స్ ఒక డ్రీమ్ కోసం కష్టపడుతున్నారు. ఫ్యామిలీని బెటర్ లైఫ్కి తీసుకెళ్లాలని వాళ్ళ డ్రీమ్. ఆ హార్డ్ వర్క్కి ఫస్ట్ బిగ్ రివార్డ్ వచ్చింది ముంబై ఇండియన్స్ నుంచి. 2015 ఐపీఎల్ ఆక్షన్లో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాని 10 lakhsకి తీసుకున్నారు. ఇది చిన్న అమౌంట్ లాగా అనిపించచ్చు, కానీ అప్పట్లో పాండ్యా ఫ్యామిలీకి లైఫ్ చేంజింగ్ మనీ ఇది. కొన్ని నెలల తర్వాత హార్దిక్ పాండ్యా ఐపీఎల్లో ఇంపాక్ట్ క్రియేట్ చేసి స్టార్ట్ చేశాడు. పవర్ హిట్టింగ్, ఫియర్లెస్ యాటిట్యూడ్, అందరి చూపులు హార్దిక్ మీదే. తర్వాత ఇండియా కాలప్ కూడా వచ్చేసింది. కానీ స్టోరీ ఇక్కడ ఆగలేదు. 2016లో ముంబై ఇండియన్స్ కృణాల్ పాండ్యాని 2 crores తీసుకున్నారు. అప్పటివరకు కృణాల్ ఫస్ట్ క్లాస్ కూడా డెబ్యూ చేయలేదు. చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు, ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేయకుండా 2 crores కాంట్రాక్ట్ అని. అది అందరు క్వశ్చన్ చేశారు. కానీ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ కృణాల్ టాలెంట్ని ముందే గుర్తించారు. కృణాల్ కూడా వాళ్ళని డిసప్పాయింట్ చేయలేదు. బ్యాట్తో, బాల్తో ముంబై ఇండియన్స్ సక్సెస్లో కీ రోల్ ప్లే చేశాడు. తర్వాత ఆర్సీబీ టైటిల్ విన్నింగ్ క్యాంపెయిన్లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం మనందరికీ తెలుసు. ఓవరాల్గా ఐపీఎల్ హిస్టరీలో 5 trophies గెలిచిన రేర్ ఇండియన్ ప్లేయర్స్ లిస్ట్లో కృణాల్ పాండ్యా కూడా ఉన్నాడు. ఒక బ్రదర్ 10 lakhsకి ముంబై ఇండియన్స్ సెలెక్ట్ అయ్యాడు. ఇంకో బ్రదర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడకుండానే 2 crores కాంట్రాక్ట్ సంపాదించాడు. ఒక టైంలో మ్యాగీతో సర్వైవ్ అయిన ఫ్యామిలీకి ఆ మూమెంట్ ఎంత ఇమోషనల్గా ఉంటుందో ఇమాజిన్ చేయండి. తర్వాత ఇద్దరు బ్రదర్స్ ఇండియా జెర్సీ ధరించారు. ఒక ఫ్యామిలీ కలలు నిజమయ్యాయి. హార్దిక్ ఇండియాకి జెన్యూన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా మారాడు. బంగ్లాదేశ్ మీద లాస్ట్ ఓవర్ హీరోయిక్స్, పాకిస్తాన్ మీద ప్రెషర్ సిచ్యువేషన్స్, ఎన్నో మెమరబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కృణాల్ కూడా ఇండియా తరఫున ఛాన్సెస్ వచ్చినప్పుడు ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఇంగ్లాండ్ మీద ఓడిఐ డెబ్యూట్లో ఫాస్టెస్ట్ ఓడిఐ 50 ఆన్ డెబ్యూ వెన్ ఇండియన్ రికార్డ్ క్రియేట్ కూడా చేశాడు. ఆ టైంలో ఆస్ట్రేలియా మీద మ్యాచ్ విన్నింగ్ స్పెల్ కూడా ఇచ్చాడు. కానీ పాండ్యా బ్రదర్స్ స్టోరీలో బిగ్గెస్ట్ చాప్టర్ ఏంటో తెలుసా? హార్దిక్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక క్రికెట్ వరల్డ్ మొత్తం ఆయన మీద పడింది. బూస్, ట్రోల్స్, క్రిటిసిజం, ప్రతి గ్రౌండ్లో ప్రెషర్, అందరూ మాట్లాడుతున్నారు. కానీ హార్దిక్ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే తన ఆన్సర్ సోషల్ మీడియాలో కాదు, గ్రౌండ్లో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత వచ్చింది T20 వరల్డ్ కప్ ఫైనల్. సౌత్ ఆఫ్రికా మీద ఫైనల్. ప్రెషర్ ఇండియా మీద ఉండేది. అప్పుడు హార్దిక్ వచ్చాడు. హెన్రీ క్లాసెన్ వికెట్ తీసుకున్నాడు. గేమ్ మొమెంటం మొత్తం మార్చేశాడు. తర్వాత ఫైనల్ ఓవర్ డేవిడ్ మిల్లర్ వికెట్. ఇండియా వరల్డ్ కప్ ఛాంపియన్స్. ఆ తర్వాత హార్దిక్ ఇచ్చాడు టీయర్స్ కేవలం వరల్డ్ కప్ కోసం కాదు,
ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ కోసం, ఇయర్స్ ఆఫ్ క్రిటిసిజం కోసం, ఫ్యామిలీ సాక్రిఫైసెస్ కోసం ఆ మూమెంట్లో ఇండియా మొత్తం హార్దిక్ని సెలబ్రేట్ చేసింది. కానీ పాండ్యా బ్రదర్స్ స్టోరీలో నాకు చాలా నచ్చిన విషయం ఇంకోటి ఉంది. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోలేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళని మోల్డ్ చేసిన కోచ్ జితేంద్ర యాదవ్ గురించి మాట్లాడుతూ ఒకసారి ఆయన ఇమోషనల్గా చెప్పిన మాటలు అందరిని టచ్ చేసింది. హార్దిక్ మరియు కృణాల్ కలిసి ఇయర్స్గా తన ఫ్యామిలీని దాదాపు 70 to 80 lakhs ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారని ఆయన రివీల్ చేశాడు. అలాగే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తన ప్రిపరేషన్లో సాయం చేసిన వాంకడే గ్రౌండ్స్మెన్కి 10 lakhs కూడా కాంట్రిబ్యూట్ చేశారు. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా తన రూట్స్ని మర్చిపోలేదని చూపించారు. అందుకంటే పాండ్యా బ్రదర్స్కి సక్సెస్ అంటే కేవలం ఫేమ్ కాదు, కష్టకాలంలో తమ పక్కన నిలిచిన వాళ్ళని గుర్తుపెట్టుకోవటం, వాళ్ళకి తిరిగి ఇవ్వడం, అదే నిజమైన గ్రేట్నెస్. చాలామంది హార్దిక్ పాండ్యా స్టోరీ గురించి మాట్లాడతారు, చాలామంది కృణాల్ పాండ్యా అచీవ్మెంట్స్ గురించి మాట్లాడతారు. కానీ వీళ్ళిద్దరి సక్సెస్ వెనుక ఉన్న రియల్ ఆర్కిటెక్ట్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఆ సాక్రిఫైస్ వెనుక ఉన్న వ్యక్తి పేరు హిమాన్షు పాండ్యా. ఒక ఫాదర్ తన ఇద్దరి కొడుకుల డ్రీమ్ కోసం తన ఓన్ బిజినెస్ని సాక్రిఫైస్ చేసిన ఫాదర్, బెటర్ ఫ్యూచర్ కోసం ఎంటైర్ ఫ్యామిలీ లైఫ్ని రిస్క్ చేసిన ఫాదర్. అన్ఫార్చునేట్లీ ఇవాళ ఆయన మన మధ్యలో లేరు, కానీ ఎక్కడో పైన నుంచి చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక టైంలో మ్యాగీతో సర్వైవ్ అయిన ఇద్దరు బ్రదర్స్ 400 రూపీస్ కోసం టెన్నిస్ బాల్ టోర్నమెంట్స్ ఆడిన ఆ పిల్లలు ఇవాళ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు. వరల్డ్ కప్ గెలిచారు, ఐపీఎల్ ట్రోఫీస్ గెలిచారు, మిలియన్స్ మంది ఇన్స్పిరేషన్ అయ్యారు. క్రికెట్ ఇండియాకి ఇద్దరు స్టార్స్ని ఇచ్చింది, కానీ హిమాన్షు పాండ్యాకి ఇచ్చిన బిగ్గెస్ట్ రివార్డ్ మాత్రం హార్దిక్ పాండ్యా మరియు కృణాల్ పాండ్యా సక్సెస్. దట్స్ వాట్ మేక్స్ ద స్టోరీ ఆఫ్ పాండ్యా బ్రదర్స్ ట్రూలీ స్పెషల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కానీ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో, టేక్ కేర్, బాయ్.